హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనమైతే ఈరోజు వీడియోలో సొరకాయ మసాలా కర్రీ తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మొదటిసారి వంట చేసే వాళ్ళకైనా ఈ కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. హెల్త్ కూడా చాలా మంచిది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సొరకాయను తీసుకుని ఒకసారి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత పైన ఉన్న చెక్కు మొత్తాన్ని తీసేయాలి. నేనైతే ఈ కాయలో సగం ముక్కతో చేస్తున్నానండి. సొరకాయను వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవిగా కానీ మరీ పెద్దవిగా కానీ కట్ చేసుకోకండి. పెద్దవిగా కట్ చేస్తే ఉప్పు కారాలు సరిగా పట్టదు. చిన్నగా కట్ చేస్తే కాయలు ఎక్కువగా ఉడికిపోయి మెత్తబడిపోతాయి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మసాలాను తయారు చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. వేయించిన వేరుశెనగ గింజలు 2 టేబుల్ స్పూన్స్. 1 రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. 2 ఇంచీల దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని స్మూత్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. కారాన్ని మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కడాయి పోపు వేసిన కడాయి అండి, కాబట్టి అందులో ఆవాలు ఉన్నాయి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనెను వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 1 రెబ్బ కరివేపాకు, సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి ముక్కలను వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసి అల్లం పచ్చివాసన పోయి ఉల్లిపాయ పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి పసుపు సొరకాయ ముక్కల్లో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సొరకాయను 1-3 నిమిషాల పాటు నూనెలో వేయించుకోవాలి. మూతతో క్లోజ్ చేసుకుని మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సొరకాయ నూనెలో బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ను వేసుకోవాలి. మసాలా పౌడర్ సొరకాయ మిశ్రమంలో బాగా కలిసే విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి. సొరకాయ పూర్తిగా ఉడకడానికి సరిపడా నీళ్లను వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సొరకాయ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సొరకాయ పూర్తిగా ఉడికి ఈ విధంగా నూనె పైకి తేలినప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకోవాలి. కొత్తిమీర కాస్త ఎక్కువగానే వేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. నేను 1 గుప్పెడు కొత్తిమీర వేసాను. మీరు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలనుకున్నా వేసుకోండి. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని రైస్తో కానీ చపాతీతో కానీ ముద్దతో కానీ సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో సొరకాయ కర్రీ తయారు చేసి రెసిపీ టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.